అరుంధతి సినిమాలో బుల్లి జేజమ్మగా ప్రేక్షకుల అభిమానాన్ని కొల్లగొట్టిన బాలనటి దివ్యా నాగేష్ ఉత్తమ బాలనటిగా నంది అవార్డు అందుకుంది. టీవీ సీరియల్స్, యాడ్స్ లోనూ తానేంటో ప్రూవ్ చేసుకున్న ఈ మల్టీ టాలెంటెడ్ గర్ల్ తొందరలోనే హీరోయిన్ గాను ప్రూవ్ చేసుకుంటానంటోంది. దివ్యాతో పాప్కార్న్ చిట్ చాట్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నేను మీ దివ్యా నాగేష్. మీరందరూ అరుంధతి చూసుంటారు. సో అరుంధతిలో చిన్న అరుంధతిగా చూసాను అండ్ ఇప్పుడు నంది అవార్డు తీసుకోవడానికి ఇక్కడ వచ్చాను. థ్యాంక్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్ ద జ్యూరీ మెంబర్స్. ఎందుకంటే మీరే సెలెక్ట్ చేసి నాకు అవార్డు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. గద్వాల్ సంస్థానానికి పులి బిడ్డ, కత్తి పట్టినా ఇల్లు గురి పెట్టినా తనకు ఎదురే లేదు. పుట్టుకతోనే అన్ని విద్యలు కొనికి పుచ్చుకుంది. ఎస్పెషలీ కోరామకృష్ణ గారు అండ్ శ్యామ్ ప్రసాద్ అంకుల్ ఫర్ గివింగ్ మీ సచ్ అ పవర్ఫుల్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి అరుంధతిలో ఉన్న క్రూ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ మీరందరూ అరుంధతి చూసే ఉంటారు. చిన్నపిల్ల క్యారెక్టర్ చూసాను. ఇట్స్ పవర్ఫుల్ క్యారెక్టర్, చాలా నచ్చింది. ఇలాంటి ఇంకా చాలా చాలా క్యారెక్టర్స్ చేయాలనుకున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఫిల్మ్ లో చాలా కష్టపడాం. We did it around for 2 years. So 2 to 3 years చాలా కష్టపడాం. ఇప్పుడు ఎవరు నమ్మట్లేదు ఆ అరుంధతి ఇప్పుడు నేనా అని, ఎందుకంటే చాలా హైట్ పెరిగిపోయాను. సో ఎవరు నమ్మట్లేదు నేనే అరుంధతి అని చెప్తున్నాను. బట్ స్టిల్ వావ్, చాలా బాగా చేసావు అందరూ మెచ్చుకుంటున్నారు. చాలా మంది చెప్తున్నారు యూ డిజర్వ్ ఇట్ అని. సో చాలా హ్యాపీగా ఉంది. ఆ కళ్ళల్లో పౌరుషం, తెగింపు, ధైర్యం చూస్తుంటే గద్వాల్ సంస్థాన దేవత జేజమ్మ మహాతల్లిలా కనిపించేది. యాక్చువల్లీ సెయింగ్ నాకు షూట్ ఉన్నప్పుడు అనుష్క మ్యామ్ షూట్ ఉండేది కాదు. అయినా కూడా మేము అందరూ గెట్ టుగెదర్ లాగా సోను సూద్ గారు, అనుష్క మ్యామ్, కోరామకృష్ణ గారు, శ్యామ్ ప్రసాద్ గారు అండ్ మీ అందరూ కలిసి ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు కొన్ని టిప్స్ ఇచ్చేవారు. లైక్ ఇంకా బెటర్ గా చేయొచ్చు, లేకపోతే బాగా చేసావమ్మా, ఇలా అలా మాట్లాడుకుని జస్ట్ ఎంజాయ్ అవర్ సెల్వ్స్. అండ్ ఫ్రాంక్లీ సెయింగ్ అనుష్క మ్యామ్ అండ్ సోను సూద్ గారు చాలా ఫ్రీగా ఉండాలి. They were superb with me and I enjoyed it. ఊరేసుకుని చచ్చిన శవాన్ని ఊరికే ఇంట్లో పెట్టుకుని ఎంతసేపు నడుస్తా? ఇది నీ అంతం రా. మరించిన వీర్కురాని కట్టి ఇచ్చి పారేయండి. ఇంకా వీడి సమాధిలో ఉండడానికి వీల్లేదు. ఏ ఆడదైనా వీడి మొహం చూడాలంటే అసహించుకోవాలి. ఈడ్చి పారేయండి బయటికి. వీడి చావు పరాయి ఆడదాన్ని తలుచుకోవాలంటేనే గొనుగు పుట్టించాలి. వీడే కాదు, వీడు చచ్చాక వీడి శవాన్ని చూసి కుక్కలు కూడా అసహించుకోవాలి. మదమెక్కిన వీడిని మదించిన వీడి గుర్రానికే కట్టండి. నేను యాక్చువల్లీ నా చైల్డ్ ఆర్టిస్ట్ గా లాస్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. సో ఇట్ ఇస్ వరుడు, అల్లు అర్జున్ గారితో, గుణశేఖర్ గారు. అండ్ ఐఎమ్ లక్కీ టు డూ విత్ ఆల్ గ్రేట్ డైరెక్టర్స్ అనమాట. సో ద లాస్ట్ ఫిల్మ్ ఇస్ ఆల్సో విత్ గుడ్ డైరెక్టర్ గుణశేఖర్ గారు. సో ఐ బీన్ లక్కీ. అండ్ చాలా మంది ఉన్నారు ఆ ఫిల్మ్ లో. సుహాసిని మ్యామ్, నరేష్ గారు, ఆశిష్ విద్యార్థి సార్ అందరూ. సో వీ రియలీ ఎంజాయ్డ్ ఇట్. దట్స్ గోయింగ్ టు బి మై లాస్ట్ ఫిల్మ్ as చైల్డ్ ఆర్టిస్ట్. ఇది నీ అంతం రా. నువ్వు తిప్పలేని చావు చావాలి. ఏం చేయండి వీడిని. తెలుగులో లైక్ పక్కా తెలుగు అంటే పౌర్ణమి చేశాను. అది కూడా యాక్చువల్లీ కొంచెం కష్టపడి చేసింది, ఎందుకంటే డాన్స్ నేర్చుకోవాల్సి వచ్చింది. ప్రభుదేవ మాస్టర్ అనేసరికి నాకు కొంచెం టెన్షన్ వచ్చేసింది. సో అప్పుడే నేను ఫస్ట్ క్లాసికల్ డాన్స్ క్లాసెస్కి వెళ్ళాను.
డాన్స్ చేశాను, కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలన్నమాట ప్రభుదేవా మాస్టర్ తో వర్క్ చేయడం. అది కూడా ఇట్స్ గ్రేట్ డైరెక్టర్ ఎంఎస్ రాజు గారు అండ్ ప్రభుదేవా మాస్టర్. సో వీ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ, అండ్ ఆ సెట్ అంతా చాలా బాగుండాలి. The climate was also cold. We enjoyed it anamata. Tataku dhanaku taka dhanaku kinnaku taka takita jhum jhum tai. Tataku dhanaku taka dhanaku kinnaku taka takita jhum jhum tai. Taku dhanaku taka dhanaku kinnaku taka takita jhum jhum tai. Taku dhanaku jhum dhanaku kinnaku jhum ta jhum takatiku kirtaka targitum ta jhum takatiku kirtaka targitum ta jhum takatiku kirtaka targitum ta ku dhanaku taka dhanaku kinnaku taka takita jhum jhum ta tataku dhanaku taka. మేము యాక్చువల్లీ వి కమ్ ఫ్రమ్ బాంబే అనమాట. బాంబేలో 1 or 2 అడ్వర్టైజ్మెంట్స్ చేశాను అక్కడ ఉన్న థీమ్ పార్క్స్ గురించి అంతా. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ లో ఉండాలి అప్పుడు స్టార్ట్ చేశాను ఎస్పెషలీ. అండ్ డాడీ ఆఫీస్ లో పైన ఒక ఫోటో స్టూడియో ఉండాలి. సో వాళ్ళు ఫోటో అడిగినప్పుడు చేస్తే అంత ఇంట్రెస్ట్ లేదనమాట, ఎందుకంటే వాళ్ళ గుంపలో అంతా చేయడానికి ఇచ్చారు. సో వితౌట్ నో నీడ్ అని తర్వాత ఏవిఎం స్టూడియోస్ లో ఒకసారి వెళ్ళాం క్రికెట్ కోచింగ్ కి. నేను మా అన్నయ్య క్రికెట్ నేర్చుకోవడానికి వెళ్ళాము. అక్కడ ఈనాటి రామాయణం అని ఈ టీవీలో పాత ఒక సీరియల్ వచ్చేది. నాకు క్రికెట్ బోర్ కొట్టింది అని సరే ఐ థాట్ డాడ్ పదండి ఒకసారి చూసేద్దామంటే డాడ్ చెప్పారు ఇలాగా వద్దు మా ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే మళ్ళీ నిన్ను తిడతారు అని. సో ఐ థాట్ ఓకే నేను సైడ్ నుంచి చూద్దామని అలా తొంగి చూస్తామంటే డైరెక్టర్ గారు వచ్చారు. వచ్చి ఏంటమ్మా నీకు ఇంట్రెస్ట్ ఉందా అడిగారు. లైక్ డాడీని పిలిచి డాడీ అంకుల్ చెప్తున్నారు ఏం చేద్దామంటే సరే ఒక డైలాగ్ చెప్పమ్మని. సో దిస్ సెడ్ డైలాగ్ అండ్ అది ఎలా వచ్చిందో తెలియదు పక్కాగా వచ్చింది అనమాట. నేను ఇంకో డైలాగ్ చెప్పి కొంచెం ఎమోషనల్ గా చెప్పమ్మా అంటే లైక్ దే లైక్ డెట్. సో సరే రేపే ఏవిఎం స్టూడియోస్ కి రండి మీరు ఫొటోస్ తీసుకురండి ఇది అది అని చెప్తే వీ స్టార్టెడ్ లైక్ దాట్. మహా తెలివైంది, తనంటే నాకు ప్రాణం. ఆ రోజు గాంధీ జయంతి, డిబేట్ పోటీ, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి పెడుతున్నాం. జోర్న పెద్ద వర్షం కురిసి ఆగిపోయింది. కళల్లో సంప్రదాయాల్లో గొప్పది ఇండియా, ప్రేమలో మానవత్వంలో ఉన్నతమైనది ఇండియా. ఏం లేదని ఈ దేశంలో ఈ మట్టిలో పుట్టినందుకు మనం అందరం గర్వపడాలి.